వీళ్ళు ఇంకా చేస్తున్నారు. 11 రోజులు నిరాహార దీక్ష చేస్తానన్నారు. హైటెన్షన్ లైన్ వాళ్ళ ఏరియాలో నుంచి పోవద్దని నిన్న అక్కడికి తల్లోజు ఆచార్య గారు వెళ్ళారు. రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలంలోని బీదర్ నుంచి మహేశ్వరం 765 kV హైటెన్షన్ లైన్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి బీజేపీ రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచార్య బహిరంగ పిలిపించారు. హైటెన్షన్ లైన్ వేయడం వల్ల 100 ఎకరాల భూములు నష్టపోతున్నాయని, రైతుల కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఈ కఠిన సమయంలో ప్రజల పక్షాన్ని నిలవటం రాజకీయ నాయకుడి ధర్మం. రైతుల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయటం, వారి సమస్య పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకోవటం ఆయన బాధ్యత అని అన్నారు. హైటెన్షన్ లైన్ బాధిత రైతుల పక్షాన్ని నిలుస్తావా లేదా అని ఆచార్య సవాల్ వేశారు. రైతులు చేసిన నిరసన కేవలం వారి జీవనాధారం కోసమే కాకుండా భవిష్యత్ తరాల కోసం కూడా అని గుర్తు చేస్తూ అసెంబ్లీలో గళం విప్పి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. అసలు ఎమ్మెల్యే టేపు తొంగి చూసినట్టు కూడా లేడు కనీసం. ఆచార్య పిలుపుతో హైటెన్షన్ బాధితుల ఆందోళన మరింత ఉధృతం కనిపిస్తుంది. గురువారం 11వ రోజు దీక్షలో యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రవల రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు అబ్బు రమేష్ వీళ్ళంతా దాదాపు 11 రోజులు నుంచి చేస్తున్నారు కదా. ప్రభుత్వం కనీసం అటువైపు చూసే ప్రయత్నం చేయట్లేదు కనీసం.